ఫెస్టివల్ లో కలరింగ్ ఇచ్చేద్దాం అనుకుంటే ఎలా అవుతుందని అస్సలు అనుకోలేదు. నేటి జాగ్రత్తలు చేసి మార్నింగ్ రెడీ అయిపోయి తీర్థంలోకి ఎంటర్ అయిపోదామని ఎర్లీగానే మొదలైపోయాను. కానీ మనం వెళ్ళేసరికి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. వెళ్ళగానే మనం అయితే ఇది ఏదో ఇస్తాం. దీని పేరు తెలిసినట్లయితే కామెంట్ చేసేయండి. ఇది మెల్లగా స్పీడ్ పెరిగే కొద్దీ మా వాళ్ళలో కూడా స్పీడ్ పెరిగిపోయింది. వాడిని చూసి మా ఫ్రెండ్ ఇచ్చే రియాక్షన్ చూస్తే నాకు ఒకటే అనిపించింది. పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు. వాడిని చూసి నవ్వి చెప్పు కూడా కింద పడేసుకుంది. ఎందుకు వచ్చే వాడి రియాక్షన్ మాత్రం ఇదే. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వీడియో ఎనర్జీ ఎంత ఉందో చెక్ చేయడానికి ఇది కూడా ఎక్కుదామన్నారు. సర్లే మనం ఉండి పీకేదేం లేదు కదా, నెక్కేలోపే మా తోక కూడా యాడ్ అయిపోయాడు వచ్చి. వీటిలో మాత్రం అందరూ ఫుల్ ఎనర్జెటిక్ తో ఫుల్ ఫైర్ లో ఉన్నారు. అలా సాయంత్రం వరకు కాలక్షేపం చేసి ఎంజాయ్ చేసేసాం. షట్టకి తగిలించుకొని తీసేసరికి ఒక అద్దం పోయి ఉంది. ఇంకా స్పెట్స్ అలా వేసుకొని చూస్తే దొంగలా ఉన్నానని చెప్పి 2 అద్దాలు పీకేసి కొంచెం స్టైల్ గా రెడీ చేశాను. ఈ స్పెట్స్ మీకు గివ్ అవే కావాలనుకుంటే కామెంట్ చేసి ఫాలో అవ్వండి. నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ. ఇంతలోనే కడుపు ఖాళీగా ఉంది కదనేసి నూడిల్స్ తినేసి కాసేపు అలా కాలక్షేపం చేసి చికెన్ చీకులు కూడా వేసేసాం. సరికి ఎంత వేసినా అంటట్లేదని చెప్పి 3 ఐస్ క్రీమ్లు తీసుకుని అందులో 2 ఐస్ క్రీమ్లు నేనే వేసేసాను. తిన్న దొరకొట్టుకోవడానికి అలా ప్రోగ్రామ్స్ దగ్గరకు వస్తే మన్నీ మాత్రం యూట్యూబ్ లో కనబడాలని మంచి స్టిల్ ఇమ్మని చెప్తున్నాడు. స్టేజ్ మీద డాన్సర్స్ మాత్రం ఫుల్ ఫైర్ తో ఫుల్ ఎనర్జెటిక్ గా డాన్స్ అయితే కుమ్మేశారు. ప్రతి ఫెస్టివల్ లో డాన్సర్స్ కన్నా ఈ ఎనర్జీ మాత్రం ఎక్కడ తగ్గదు. ఇలా ఫెస్టివల్ కి గుంటల కోసం వచ్చే వాళ్ళు మీ గ్యాంగ్ లో కూడా ఉంటే ఈ రీల్ వాళ్ళకి షేర్ చేసేయండి. అయిపోయి ఇంటికి వెళ్ళే టైంలో మా తమ్ముడు గ్రేవీ ప్యాకెట్ మీద అనుకోకుండా కాలేజ్ నా కాలుకి అయితే కలర్ వేసాడు. ఎలాగో ఫెస్ట్ అయిపోయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. కంటెంట్ నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం.